ఒక సాధారణ యువకుడిగా సినీ ప్రయాణం మొదలైంది. కానీ తన ప్రతిభ, కష్టం, పట్టుదలతో తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆ ప్రయాణం నేడు కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తి. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. ఆయన 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉన్న చిరంజీవి నటుడిగా తన భవిష్యత్తును నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. చెన్నైలోని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత 1978లో పునాది రాళ్ళు సినిమాతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. అదే సమయంలో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రారంభంలో చిన్న పాత్రలు, ప్రతినాయక పాత్రలు చేసిన చిరంజీవి క్రమంగా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి వరకు తెలుగు సినిమాలో హీరోలంటే ఒకే తరహా ఇమేజ్ ఉండేది. కానీ చిరంజీవి ఆ ఇమేజ్నే మార్చేశారు. తనదైన బాడీ లాంగ్వేజ్, వేగంగా చేసే డ్యాన్స్, ఫైట్స్ లో కొత్త స్టైల్, ఎమోషన్ సీన్లలో సహజమైన నటన, ఇవన్నీ కలిసి చిరంజీవిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ఖైదీ సినిమా ఆయన కెరియర్ లో కీలకమైన మలుపుగా నిలిచింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి స్టార్డమ్ ఒక్కసారిగా పెరిగింది. ఒక్క సినిమా ఒక హీరో కెరియర్ ను మార్చేస్తుంది అంటారు. కానీ చిరంజీవి విషయంలో మాత్రం ఒక్క సినిమా తర్వాత మరో సినిమా ఆయన స్టార్డమ్ ను మరింత పెంచుతూ వెళ్ళాయి. మరి మెగాస్టార్ అనే బిరుదు ఆయనకు ఎలా వచ్చింది? 1980, 1990లో చిరంజీవి వరుస విజయాలతో తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన ముద్ర వేసుకున్నారు. స్వయం కృషి, రుద్రవీణ, గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి సినిమాలు ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ముఖ్యంగా ఘరానా మొగుడు ఆ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. చిరంజీవి సినిమాల్లో కేవలం మాస్ మాత్రమే కాదు, కుటుంబ కథలు, సామాజిక అంశాలు, భావోద్వేగాలు కూడా కనిపించేవి. అందుకే ఆయనకు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులు ఏర్పడ్డారు. చిరంజీవి కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రక్తదానం, నేత్రదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ప్రోత్సహించేందుకు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టారు. అభిమానులను కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. దీంతో అభిమాన సంఘాలు కేవలం సినిమా ఫ్యాన్స్ కాకుండా సామాజిక సేవలో కూడా ముందుండేలా మారాయి. సినిమాలో అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే చిరంజీవి రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాజకీయ ప్రస్థానం తర్వాత ఆయన మళ్ళీ సినిమాల వైపు దృష్టి పెట్టారు. ఇక ఆయనకు ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. చాలా కాలం తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో మెగాస్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. ఒక నటుడి ప్రయాణంలో విజయాలు ఉంటాయి, అపజయాలు కూడా ఉంటాయి. కానీ దశాబ్దాలు గడిచిన ప్రేక్షకుల ప్రేమను నిలబెట్టుకోవడం మాత్రం అంత సులభం కాదు. చిరంజీవి ఆ స్థాయిని అందుకోవడానికి కారణం కేవలం ఆయన సినిమాలు మాత్రమే కాదు, అభిమానులతో ఆయనకున్న అనుబంధం కూడా. ఒకప్పుడు తెలుగు సినిమా హీరోగా మొదలైన ఆయన ప్రయాణం ఆ తర్వాత స్టార్, సూపర్ స్టార్, చివరకు కోట్లాది మంది అభిమానుల గుండెల్లో మెగాస్టార్గా చిరంజీవి స్థానం సంపాదించుకున్నారు. తన తర్వాత వచ్చిన ఎంతో మంది నటులకు ఆయన ఒక స్ఫూర్తిగా నిలిచారు. సినిమా మారింది, టెక్నాలజీ మారింది, కొత్త తరం హీరోలు వచ్చారు. కానీ చిరంజీవి అనే పేరు మాత్రం తెలుగు సినిమా ప్రేక్షకుల్లో తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడం మాత్రమే కాదు, తన పేరు వెంటనే థియేటర్లలో పండుగ వాతావరణం కనిపించే స్థాయికి ఎదిగిన వ్యక్తి చిరంజీవి. ఇదే మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం. మీకు చిరంజీవి గారి కెరియర్లో అత్యంత ఇష్టమైన సినిమా ఏంటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ప్రత్యేక కథనాల కోసం రాయలసీమ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.